ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో చికెన్ కుర్మా అండి. షెర్వా కూడా అంటారు దీన్ని. మీరు చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇది చపాతీలో కానీ పరోటాలో కానీ మామూలుగా పీస్తో ఈ గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలాసార్లు నేను హోటల్స్ కోసం చాలా వీడియోలు చేశాను. అలా కాకుండా ఇంట్లో ఒక హాఫ్ కేజీ కోసం అంటే ఒక హాఫ్ కేజీ చికెన్తో చేయమన్నారు చాలామంది సబ్స్క్రైబర్లు. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీరు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దాబా స్టైల్ అండి, మంచి గ్రేవీ. ఒక రోటితో ఒక్క ముక్కతో తినొచ్చండి. ఈ విధంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని హోటల్స్లలో మామూలుగా రోటీకి, బటర్ నాన్కు, పుల్కాలకు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. అది చేయడం చాలా ఏం మసాలా వాడతారో అని చాలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా ఏం లేదండి, మీకు సింపుల్గా ఒక హాఫ్ కేజీ చికెన్తో ఈరోజు చికెన్ షెర్వా చూపించబోతున్నానండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఇక వీటికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఒక 3-4 పచ్చిమిర్చి అండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కూడా ఎర్ర ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ తర్వాత టమాటా అండి. టమాటా వచ్చేసి ఒక 400 గ్రామ్స్ వరకు టమాటా తీసుకున్నాను. ఒకవేళ టమాటా ఎక్కువ వద్దు, మాకు స్వీట్ అవసరం లేదు, కర్రీ మాత్రం నార్మల్గా ఉండాలంటే మాత్రం ఒక 200 వరకు టమాటా తీసుకోండి. అంటే దీంట్లో సగం తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీ పట్టేసేయండి. వేంపన అవసరం లేదు, సింపుల్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి వచ్చేసి ఒక 80 గ్రాముల వరకు కాజు తీసుకోండి. ఈ కాజు కూడా పేస్ట్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతేనండి, సింపుల్, కానీ టేస్ట్ మాత్రం అదరగొట్టేద్దాం. ఇంకా ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్కు ఒక 60 ml వరకు ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఒక 80 గ్రాముల వరకు కూడా మీరు పోసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో మసాలాలు వచ్చేసి చెక్క అండి, తర్వాత లవంగాలు, బిర్యానీ ఆకు, ఎలాచి అవసరం లేదండి దీనికి. ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూపించాను కదా, ఒక 3-4 వరకు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్న పచ్చిమిర్చి. ఆ తర్వాత ఉల్లిపాయ అండి, సన్నగా కట్ చేసిన ఎర్ర ఉల్లిపాయ. ఉల్లిపాయ వచ్చేసి ఒక మీడియం సైజు 2 లేక 3 తీసుకోండి. ఒకవేళ చిన్నగా ఉంటే 3 తీసుకోండి, పెద్దగా ఉంటే 2 చాలు. ఉల్లిపాయ ఎర్రగా అయ్యే వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి. హాఫ్ కేజీ చికెన్ వచ్చేసి మన షెర్వా కాబట్టి ముక్క లాగుండాల్సిన అవసరం లేదండి. మినిమం 15-20 గ్రాముల మధ్యన, అంటే చికెన్ పచ్చడి పెడతాం కదండి, ఆ టైప్లో తీసుకోండి. ఇంకొక విషయం, స్కిన్లెస్ 2 తీసుకోవచ్చు. ఉల్లిపాయ అనేది కాస్త మగ్గిన తర్వాతనే చికెన్ వేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేయాలండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది. లావు కట్ చేస్తే ఏమవుతుందంటే మన కర్రీ అనేది ఉల్లిగడ్డ టైప్లో వస్తుంటుంది. ఉల్లిగడ్డ అనేది రావద్దు, కనపడొద్దు. ఇప్పుడు సాల్ట్ విషయానికి వస్తే నేను దొడ్డు సాల్ట్ తీసుకున్నానండి. దొడ్డు సాల్ట్ మాత్రం ఒకవేళ మీ చపాతీలో కానీ, నాన్లో కానీ, రోటీలో కానీ మీకు సాల్ట్ ఉంటే మాత్రం మీరు చూసి వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఒకవేళ వైట్ రైస్కి అయితే సాల్ట్ అనేది ఎక్కువ పడుతుందండి. మామూలుగా వైట్ రైస్ కానీ బగారా కానీ, మనకు నాన్స్లో కాబట్టి నేనైతే ఈరోజు రోటీకి చేస్తున్నానండి. ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను, ఎక్కువ కాకుండా. ఆ తర్వాత సరిపోలేదంటే సన్న సాల్ట్ యూజ్ చేసుకోండి. ఒకవేళ అంటే మీ వైట్ రైస్ కానీ చపాతీ కానీ రోటీని దాన్ని బట్టి. సాల్ట్ ఫస్టే ఎందుకు వేస్తున్నానంటే ముక్కకు అనేది సాల్ట్ పట్టాలి కాబట్టి. ఆ తర్వాత 2 టీ స్పూన్లు, టేబుల్ స్పూన్ కాదండి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుందండి. కొనుక్కొచ్చిన అల్లం పేస్ట్ అయితే బాగోదండి, అంత టేస్ట్ రాదు. ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్క మగ్గాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ అనేది మనకు వచ్చేస్తుంది. అది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు
కొంచెం కారం వేసే ముందు పసుపు వేసుకుందామండి లైట్గా. పసుపు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాలు. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం వచ్చేసి ఇప్పుడు చికెన్ అయితే మగ్గిపోయింది కాబట్టి మనం ఒక స్పూన్నర వరకు కారం వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి కారం అనేది. మామూలుగా గ్రేవీ కంటే ఎప్పుడైనా సరే కారం అనేది తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల్లో గ్యాస్ స్లోగా పెట్టి మన టమాటా పేస్ట్ వేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ అనేది వేసేద్దామండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకోవాలండి. కాజు పేస్ట్ దీనివల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. గ్రేవీ కూడా మంచి థిక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు మనము వాటర్ పోసుకోవాలండి. ఇంకొకటి చికెన్ షవర్మాకు మెయిన్ ఏంటంటే మసాలా. ఆ మసాలాకి ఏమేం కావాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చెక్క ఒక 4-5 చిన్నపాటి సైజ్ చెక్క అండి. చెక్క, సజీరా, ఎలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఈ ఈ ఈ 5 చాలండి. 5 అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఏం పొద్దండి, ఏం పాల్చిన అవసరం లేదు, మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. దీనివల్ల టేస్ట్ అనేది మంచి లెవెల్కి వచ్చేస్తుంది. కొంతమంది చికెన్ షవర్మా చిక్కదనం కోసం ఏం చేస్తారంటే కొంతమంది పల్లీల పొడి వేస్తున్నారు, కొంతమంది నువ్వుల పొడి వేస్తున్నారు. కానీ పల్లీలు నువ్వుల పొడి కంటే టేస్ట్ రావాలంటే మాత్రం కాజు పేస్ట్ వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీకి వచ్చేసి కాజు పేస్ట్ ఎంత తీసుకున్నా అంటే ఒక 60 గ్రాముల వరకు తీసుకున్నాను. ఒక కేజీకి వచ్చేసి 120 గ్రాముల వరకు కాజు పేస్ట్ తీసుకోండి. కాస్ట్ ఎక్కువనే కానీ కాకపోతే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ షవర్మా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పట్టిన మసాలా వేసుకుందామండి. దీనివల్లనే మంచి ఆరోమా అనేది వస్తుంది. టేస్ట్ కూడా దీనివల్లనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు దించేయాలి. ఇవి కలుపుకొని ఒక 2 నిమిషాల్లో మనం కొత్తిమీర అండ్ కరివేపాకు లాస్ట్లో వేసేద్దాం. కరివేపాకు లాస్ట్లో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి కొత్తిమీర కరివేపాకు వేసానండి. చూడండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా వచ్చిందో. చిన్న చిన్న పీసుల్లో ఈ షవర్మా చపాతీ కానీ పరోటా కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది దాబా స్టైల్లో చాలామంది సేల్ చేస్తారు ఇలాగ డైరెక్ట్ ఉండి. దాబా స్టైల్ మీకు వచ్చేసిందిగా మీకు చూస్తేనే అర్థమైపోతున్నాలే. ఇంతేనండి సింపుల్గా చేసుకునే చికెన్ షవర్మా. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒక్కటండి ఈ వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో అది కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం అండి, చాలామంది ఇది గ్రేవీ చిక్కగా ఉంది అనుకుంటున్నారు కదా, మీ ఇష్టం అండి. ఒకవేళ లూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కొంచెం పెంచుకోండి సరిపోతుంది. టేస్ట్ మాత్రం ఏమీ తేడా ఉండదు. కాకపోతే నేను ఒక హాఫ్ కేజీ చికెనే కాబట్టి నేను ఇంట్లో హాఫ్ కేజీ చికెన్ చేసుకుంటారు కాబట్టి నేను ఆ విధంగా కొలతలు చూపించాను. మీకు ఇది వైట్ రైస్కు బాగుంటుంది, చపాతీ పరోటాకు, జొన్న రొట్టెకు అన్నిటికి కూడా కరెక్ట్గా యూజ్ ఉంటుంది.